కరీంనగర్లోని లయోలా కళాశాలలో గురువారం ఫాతిమానగర్ అడోరేషన్ సొసైటీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. న్యాయ విజ్ఞాన సదస్సు జిల్లా సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా 43 మంది అంగవైకల్యం ఉన్న పిల్లలు కృత్రిమ అవయవాలు అందజేశారు. వీల్ చైర్స్, చెవి వినికిడి యంత్రాలు, టై సైకిల్స్ తదితర కృత్రిమ అవయవాలను అందజేశారు. ఈ సందర్భంగా జూనియర్ జడ్జ్ సరళాదేవి మాట్లాడుతూ ఎవరు దివ్యాంగులమని ఎవరు చింతించవద్దని సూచించారు. అన్నీ ఉన్న వారి కంటే ఏమీ లేని అంగవికలులే శక్తి, తెలివి ఎక్కువగా ఉంటుందన్నారు. మీరంతా మీ లక్ష్య సాధనలో మరింత ముందుకు పోవాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఫాతిమానగర్ ఫౌండేషన్ కు వివరించారు. సీనియర్ సివిల్ జడ్జి వెంకటేష్ మాట్లాడుతూ ఈ సొసైటీ చేస్తున్న సేవలను అభినందించారు. బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫాతిమానగర్ అడోరేషన్ సొసైటీ నిర్వాహకులు పలువురు పాల్గొన్నారు. అడ్వకేట్ సార్ మహేష్ గారికి, వేదిక పెద్దలకి నా నమస్కారాలు. అన్ని బాగున్న వారికంటే ఇలా ఏదో ఒక లోపం ఉన్న మీకే దేవుడు ఎక్కువ శక్తులు ఇస్తారు. అలా అని మేము దివ్యాంగులమని అలా ఏమీ ఫీల్ అవ్వకుండా మీలో ఉన్న శక్తి ఏంటి, మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి అని గుర్తించి గవర్నమెంట్ అందించే స్కీమ్స్ కానీ ఇలా సేవా సంస్థలు అందించే స్కీమ్స్ కానీ వాడుకొని మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ రేపు నా పిల్లలు, నా ఫ్యామిలీ, వాళ్ళ డెవలప్మెంటే అని చూసుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇలా ఫాతిమానగర్ అడోరేషన్ ఫౌండేషన్ వాళ్ళు ఇలా నీడీ పీపుల్ని గుర్తించి వాళ్ళకేం కావాలో అది అందించడం అనేది చాలా గొప్ప విషయము. వారికి నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇలానే గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ అయినా సేవా సంస్థలు, ఇతర సేవా సంస్థలు అందించే సేవలైనా అందుకొని మీరు ఇంకా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా ధన్యవాదాలు. అన్నీ బాగున్న వారికంటే ఇలా ఏదో ఒక లోపం ఉన్న మీకే దేవుడు ఎక్కువ శక్తులు ఇస్తారు. అలా అని మేము దివ్యాంగులమని అలా ఏమీ ఫీల్ అవ్వకుండా మీలో ఉన్న శక్తి ఏంటి, మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి అని గుర్తించి గవర్నమెంట్ అందించే స్కీమ్స్ కానీ ఇలా సేవా సంస్థలు అందించే స్కీమ్స్ కానీ వాడుకొని మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ రేపు నా పిల్లలు, నా ఫ్యామిలీ, వాళ్ళ డెవలప్మెంటే అని చూసుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇలా ఫాతిమానగర్ అడోరేషన్ ఫౌండేషన్ వాళ్ళు ఇలా నీడీ పీపుల్ని గుర్తించి వాళ్ళకేం కావాలో అది అందించడం అనేది చాలా గొప్ప విషయము. వారికి నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇలానే గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ అయినా సేవా సంస్థలు, ఇతర సేవా సంస్థలు అందించే సేవలైనా అందుకొని మీరు ఇంకా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా ధన్యవాదాలు. అన్నీ బాగున్న వారికంటే ఇలా ఏదో ఒక లోపం ఉన్న మీకే దేవుడు ఎక్కువ శక్తులు ఇస్తారు. అలా అని మేము దివ్యాంగులమని అలా ఏమీ ఫీల్ అవ్వకుండా మీలో ఉన్న శక్తి ఏంటి, మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి అని గుర్తించి గవర్నమెంట్ అందించే స్కీమ్స్ కానీ ఇలా సేవా సంస్థలు అందించే స్కీమ్స్ కానీ వాడుకొని మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ రేపు నా పిల్లలు, నా ఫ్యామిలీ, వాళ్ళ డెవలప్మెంటే అని చూసుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇలా ఫాతిమానగర్ అడోరేషన్ ఫౌండేషన్ వాళ్ళు ఇలా నీడీ పీపుల్ని గుర్తించి వాళ్ళకేం కావాలో అది అందించడం అనేది చాలా గొప్ప విషయము. వారికి నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇలానే గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ అయినా సేవా సంస్థలు, ఇతర సేవా సంస్థలు అందించే సేవలైనా అందుకొని మీరు ఇంకా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా ధన్యవాదాలు. వేదిక ముందున్న దివ్యాంగులకి అందరికీ నమస్కారం. ఈరోజు